हाय हाय बोलो ये कौन है? मैं वीडियो बनाता है సార్ ఎంతమంది ఉన్నారు తలబాతల్లో ఇక్కడే ఉన్నది అది కూడా వాళ్ళది కంపెనీ కొడితే తలకాయ కూడా అబ్బా అబ్బా చిన్న కొట్టుకుందాం అనుకుని గట్టి కొట్టేసిన ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఈడే పంచర్ షాప్ ఉంది ఈ పక్క మళ్ళా అంగడి ఉన్నది ఆ పక్క జ్యూస్ అంగడి ఉన్నది ఇదేమో బంక బంక అతుక్కుంటుంది అందుకే సపరేట్ పిండి తీసుకున్నా ప్రభు సాగుతుంది వేసి చపాతీ హోటల్ కూడా పెట్టాలమ్మా కాకపోతే ఇది ఏరే షేప్ వచ్చింది ఏదో ఒక షేప్ మొత్తానికి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. పొద్దున్నే లేచి బియ్యం గడికి పొయ్యి మీద వేసిన మేడము మెసేజ్ చేసింది ఈ లొకేషన్ బొమ్మని. అన్నమేమో ఉడకలా, దీన్ని ఇట్టే వదిలేసి వెళ్ళిపోయినాం అనుకో ఇది అంతే సంగటి అయిపోతుంది. ఇదేమో 24 నిమిషాలు విడిపి పార్సల్ ఎత్తుకోరా అని చెప్పి పార్సల్ కొరియర్ వచ్చిందంట. వీళ్ళకి కొరియర్ తీసుకురమ్మని చెప్పింది. ఇప్పుడే బాగుంది మేడం, ఇదేమో ఉడకడం లేదు. దీన్ని ఇట్టే పెట్టిపోతే ఏమవుతుందో. ఉడకక ముందే వంచేసిన బియ్యంగా ఉన్నది, ఏం చేయలేము. నిదానంగా పోదామంటే మేడం ఏమో భిన్న పోవు ఇంక ఇప్పుడే బాగుంది. కరెక్ట్గా టైము 9:46 అయింది. ఆడికి పోయే లోపల 10:08 అవుతుందంట. లొకేషన్ టైమింగ్ కూడా ఇచ్చేసింది, ఒక 22 నిమిషాలు. ఇదే మేడం ఇచ్చిన లొకేషను. ఇక్కడికి నేను వచ్చిన, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది కదా కాంప్లెక్స్ పెద్దది, అదే షాపింగ్ మాల్లో, దీంట్లో ఉండేది అది. ఇక్కడ చూడండి తలబాతోళ్ళు ఎంత మంది ఉన్నారో, మండ్లు పెట్టుకొని వాళ్ళ డ్రెస్సులు చూడండి, గ్రీన్ కలర్ డ్రెస్. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కలర్ డ్రెస్సులు ఉంటాయి వీళ్ళకి తలబాతోళ్ళకి. దీంట్లో ఉండేది అదే ఇక్కడ అది ఎస్పిఎల్, సౌదీ పోస్టల్ కోడ్ అది అనుకుంటా. అదేలే, వచ్చినా నేను వీడికి ఛాన్సార్లు, అంటే ఛాన్సార్లు కాదులే, ఒకసారి వచ్చింది. గుర్తు బాగా నాకు, ఒకసారి వచ్చినా బాగా గుర్తు పెట్టుకుంటా. కాకపోతే మేడము ఎందుకైనా మంచిది, నేను లొకేషన్ ఇస్తా తీసుకో అంటది. ఇది సర్వీసింగ్ సెంటర్ ఏమో, ఇదే ఇక్కడే ఉండేది అది పోస్టల్ది. మళ్ళు ఫుల్ ఉన్నాయి బా. ఇది రైట్ సైడ్ ఉంది కదా, ఇదే ఎస్పిఎల్. ఇదే మేడం ఇచ్చింది, ఇదే లొకేషన్. వాళ్ళకి కొరియర్ ఇక్కడికే వస్తుంది అనుకుంటా. ఏమొచ్చినా ఇడికే వస్తాయేమో. ఇక్కడ పార్కింగ్ లేదు, ఫుల్ ఉన్నాయి బండ్లు. ఓయమ్మ, బండ్లన్నీ ఫుల్ అయిపోయినాయి. సార్ ఎంతమంది ఉన్నారు తలబాతల్లో. ఇవన్నీ వాళ్ళే, అలే కేమార్ట్ అంట, కీమార్ట్ కేమార్ట్ కాదు. పార్కింగ్ దొరకదు, మాది పార్కింగ్. ఇక్కడ బండి పెట్టేశారా, ఇంత దూరం పెట్టాలి, ఇంకా ఏం చేయలేము. అదేమో ఆడున్నది, నా బండి ఏమో ఇక్కడ పెట్టినా, నడుచుకుంటా పోవాలా. ఇదంతా పార్కింగ్ ప్లేస్. కాంప్లెక్స్ ఎంత ఉందో అంతకు 2 ఇంతలో పార్కింగ్ ప్లేస్ ఉంది. ఈ పక్క ఆ పక్క, మళ్ళీ ముందు పక్క ఈ పక్క. ఇక్కడే ఉన్నది అది కూడా వాళ్ళది కంపెనీ కేమార్ట్, అందుకే ఇక్కడ ఉన్నారు అందరూ. 15 మినిట్స్లో డెలివరీ అంట. పొద్దున్నే అందరూ డ్యూటీలకు వచ్చేట్టు ఉన్నారు, దాని ఎదురుగానే ఉన్నారు అందరూ. ఇదే కొరియర్ వచ్చింది, తీసేసుకున్నా. అక్కడికి పోతాను ఏంటంటే ఎవరి పేరు మీద అయితే కొరియర్ వస్తుందో వాళ్ళ బతాకా అయితే ఇవ్వాలా, సివిల్ ఐడి. సో మా మేడంది నాకు దగ్గర ఫోటో ఉన్నింది, ఆ ఫోటో చూపిస్తానే ఆయన నెంబర్ కొట్టుకొని ఇచ్చేసినాడు. ఏందో ఇది. పోయేటప్పుడు 9:44 ఎంత అయింది, ఇంటికి వచ్చేసరికి 10:44. ఒక గంట కల్లా పార్సల్ అయితే తీసుకొని వచ్చేసిన. ఇంక ఇది ఇచ్చేసి పెట్రోల్ లేదు, పెట్రోల్ డబ్బులు అడగాల. అట్టే ఒకవేళ మేడం బయటికి పోకపోతే చికెన్ తీసుకొని చికెన్ చేసుకుంటా రూమ్లో. ఇది చూడు స్వామి, ఇది ఎప్పుడు కరిగేది.
కొడితే తలకాయ కూడా అబ్బా అబ్బా చిన్న కొట్టుకుందాం అనుకుని గట్టి కొట్టేసిన మా ఎంత గిట్టుకున్నా వస్తాం ఇది అట్టే ఎర్రగడ్డలు టమాటాలు కూడా లేవు అవి కూడా తీసుకుంటా చిన్నగా తగులుతుంది అనుకుంటా గట్టికి తగిలింది ఇది కరెక్ట్గా కేజీ ఉన్నది 1000 గ్రాములు 20 రియాలు ఇది అంటే దగ్గర దగ్గర 450 రూపాయలు పడుతుంది మనకే మేలు చాలా మనకి ఫ్రెష్ కూడా దొరుకుతుంది అయితే తీసుకునే టమాటాలు ఎర్రగడ్డలు పెట్రోల్ కూడా డబ్బులు ఇచ్చినారు పెట్రోల్ బంక్ కాడికి అయితే వచ్చిన ఇది వేరే పెట్రోల్ బంక్ ముర్జాన్లో ఉంటుంది ఇది కూడా ఇది గ్రీన్ కలర్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఈడే పంచర్ షాప్ ఉంది ఈ పక్క మళ్ళా అంగడి ఉన్నది ఆ పక్క జ్యూస్ అంగడి ఉన్నది మధ్యలో పెట్రోల్ బంక్ ఆ పక్క ఇంకోటి ఏదో ఉన్నది కాఫీ సెంటర్ పెట్రోల్ అయితే పట్టించేసిన 110 రియాలకి 110 రియాలు అయితే ఇచ్చారు ఇంట్లో 110 రియాలకి అయితే పట్టించేసిన మేడం నాతో పాటు ఇంకొక ఆయన పంపించింది పాకిస్తాన్ ఆయన పెయింట్ కోసం తిరుగుతూ ఉన్నాడు అంగళ్ళకి ఆడ నేను పెట్రోల్ పట్టించుకుంటా ఉంటే ఆయన పోయి జ్యూస్ ఎత్తుకొచ్చాడు ఇదేందో జ్యూస్ ఇది అన్నీ వీళ్ళ కంపెనీ ఉంటాయి ఆల్మరాయ్ చూద్దాం దీని టేస్ట్ ఆయన అయితే పెయింట్ అంగడిలోకి అయితే వినాడు అదే పెయింట్ అంగడి జొట్టోన్ అంట జొట్టోన్ ఈ నిమ్మకాయ నీళ్ళు ఉన్నట్టు ఉన్నాయి అబ్బా నిమ్మకాయ నీళ్ళే అనుకుంటా అబ్బా పొల్లగా నిమ్మకాయ నీళ్ళు ఎన్నిటే ఉన్నది ఇదో నిమ్మకాయ పైన వేసుకున్నారు కదా भाई साहब मिल गया हाँ जी इधर हाय बोलो हाय हाय बोलो తీసుకున్నాడు क्या पेंट है वो हाँ ये इसका कंपनी का है पूरा इसका कंपनी का मिलता है पूरा पेंट हाँ पूरा इसका है అంత ఇవాళ కంపెనీ కదా అన్నీ సపరేట్ కంపెనీ ఉంది నేను ఇంకా షాప్ పేరు అనుకునేది ये शॉप का नाम क्या है जोतन ये जोतन वो ये लो ओके ये अरबी में ये कंपनी का उसका नाम है शिरका सफवा अलवान तजारिया అదే वो लिखा है नंबर 1 इन पेंट మనకు నోటి తిరుగుతుంది ఆ భాష ఆ పేరు చికెన్ అయితే నానబెట్టేసిన ఇది కరిగేదానికి టైం పడుతుంది బియ్యము అసలు ఉడకక ముందే వంచేసిన ఆ సెగలోనే ఉడికిపోయింది అన్నం కూడా ఇంకా చికెన్ కరిగిందంటే మసాలా ఊరించి చికెన్ పులుసు వేసుకుంటే ఒక 2 రోజులు ఉంటుంది టైము 12:35 చికెను ఇప్పుడు అయింది ఆడ నుంచి వస్తానే స్టార్ట్ చేసిన అయినా కూడా ఇప్పుడు అయింది 12:30 అయింది గంటన్నర పట్టింది ఇది చేసేటప్పటికి ఆ చికెన్ కరిగేదే గడ్డ నాకు పెద్ద టాస్క్ అయిపోయింది వేడి నీళ్ళు గాంచి పోసినామని అందుకే ఇప్పుడు ఎటో భిన్న అయిపోయింది ఈ మధ్యలో నాకు కూడా ఫోన్ వచ్చింటే ఇది కూడా సేమ్ దానిలాగే అన్నంలాగా అయిపోయిండు సగం ఉడికి సగం ఉడక్క ఎట్టో ఫోన్ రాలే కాబట్టి అది అయిపోయింది ఇంకేసుకొని తినేద్దాం స్మెల్ మాత్రము అదుర్సు ఫస్ట్ లెగ్ పీస్ వేద్దాం దీని టేస్ట్ చూద్దాం ఎట్లున్నదో మనం చేస్తే బాగుండకుండా అయిపోవడమా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు మనం చేస్తే బాగా ఉంటుంది ఇదే చికెను రేపు తిన్నామంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ముక్క కూడా బాగా ఉడికింది రేపు బాగా ఊరుతుంది మసాలా రేపు తిన్నామంటే టేస్ట్ బాగా ఉంటుంది మసాలా టేస్ట్ మాత్రం మామూలుగా రాలా దుమ్ము లేచిపోయింది కారం కూడా బీభత్తంగా ఉన్నది ఇంత టేస్ట్ని మనం ఒక్కరమే ఆస్వాదించకూడదు తోఫిక్ బై కూడా ఇద్దామని చెప్పి చూస్తే తోఫిక్ బై అయితే లేడు తోఫిక్ బై రాగానే వస్తాడు నగాడికి ఒకవేళ రాకపోయినా నేను పోయిస్తా బాగున్నా టేస్ట్ తోఫిక్ బై కోసము 1 గంట నుంచి చూస్తున్నా రానే రాలే ఆయన ఇప్పుడు టైం ఏమో 3 కావచ్చింది కరెక్ట్గా 2:54 ఇంకా రాలే ఆయన మేడం ఈరోజు బాగా రప్ప ఆడిచ్చేస్తుంది అడిగినాడు
నేను తినేసి అరిగిపోయింది కూడా నాకు మధ్యాహ్నం తినింది. ఆయన పాత్రం రాలా పాపము, తిన్నాడో లేదో. తినే ఉంటాడు, వాళ్ళ మేడం తీర్చదు బాగా తినేదానికి. తోఫిక్ భాయ్ కిదర్ గయా? ఆజావ్ ఆజావ్. కరెక్ట్గా టైము 3:41. ఇప్పుడు వచ్చినాడు పొద్దున పోయి పెడతాడు పార్కింగ్లో. తిన్నాడో లేదో, పిల్లకాయలు ఎక్కించుకోమేటున్నాడు. పిల్లకాయలు అంతా అరుచబోతాను. కిదర్ కిదర్ చల్ గయా? సుబహ చల్ గయా? सुबह क्या हाँ। रात को भी गया था। కిదర్ గయా? ये दोनों 10 साल से इधर है, हैं? इनका ना है कोई आईडी, खाली इगामाई है और कुछ नहीं है। ఏ కద్దామా ना है లేదు. आबशेर, ना हाँ। है नाफा, ना है नेशनल एड्रेस, ना है यानी बैंक अकाउंट, कुछ भी नहीं है। अभी काल रात से अभी तक यानी ये सब सही कराया मैंने, सही करा के अभी वो लेके गया था वो क्विक पे में जाके ये बैंक अकाउंट करा के बेनिफिशियरी करा के घर पैसा डाल के कार्ड मार्ट सब कुछ लेके अभी आ रहा हूँ। పొద్దున్న నుంచి బ్యాంక్ పని మీద తిరిగినాడు. నేను చేయించిన కదా ఫస్ట్ నేను వచ్చినప్పుడు కద్దామాకి. మా ఇంట్లో ఉన్న ఇద్దరు చేయించా, నేను కూడా చేయించుకున్నా. దాని పని మీద తిరిగినాడంట కద్దాం వాళ్ళకి. మై చికెన్ పకాయా. हाँ आंध्रा, मेरा आंध्रा है ना, रायलसीमा. हाँ वही है। बस क्या है, मेरा पूरा पिलपिल है. ये जो मसाला है ना, ये जब मुंह में जाता है ना तो लगता है कुछ खा रहा हूँ। खाना जाके ना मुंह में लगता है ये खाना है। अच्छा है. बहुत अच्छा है, बहुत अच्छा है। 1 बजे से वेट करता हूँ, 1 बजे से. और कर रहे हो? मैं सोचा ये चिकन बहुत अच्छा है, टेस्ट है. मैं मैसेज तो नहीं डाला है। मैसेज नहीं डाला, मैं सोचा तुम आएगा जल्दी. मैं बहुत भूखा है, मतलब मैं सुबह भी नहीं खाना। देखो मैं तो सुबह ऐसे ही नहीं खाता हूँ क्योंकि मेरे को 12 बजे मैं भी नहीं है, सुबह नहीं खाया आज. मैं भी दूसरा लोकेशन में गया, पार्सल लेने गया, बस इधर ही रुका. बाद में सोचा बुड्ढी नहीं गएगा, चिकन पकाएगा. बस चिकन पकाया, खाया, मेरे को लगा बहुत टेस्ट है. अभी तो भाई बहुत टेस्ट लग रहा है, लग रहा है भाई। అప్పటి నుంచి వెయిట్ చేస్తా ఉంటే ఇప్పుడు వచ్చినాడు. సో మొత్తానికి ఆయనకి పెట్టేసిన. ఇప్పుడు నాకు కొద్దిగా మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. పెట్టలేదనుకో అదే గిల్టీగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు వచ్చాడా, ఎప్పుడెప్పుడు తినిపిద్దామని. సో మొత్తానికి అయితే పెట్టేసిన. అచ్చా. అసలు డ్యూటీలు పడకపోతే ఎట్లుంటుందంటే మెంటలు ఎక్కుతుంది, తలనొప్పిగానే. నాకైతే రూమ్లో కూర్చొని తోఫిక్ భాయ్ 2 నెలలు వాళ్ళ మేడం సాపర్ వినప్పుడు ఎట్లున్నాడో ఏమో కానీ నాకైతే మెంటలు ఎక్కుతాను సార్. మధ్యాహ్నము చేసుకున్న చికెన్ ఉంది కదా, దాంట్లోకి చపాతీ చేస్తా. ఈ చపాతీ రుద్దేదానికి నా దగ్గర కట్టి లేదు, కింద బండ కూడా లేదు, చేత్తోనే అదే వేస్తా. చూద్దాం ఎట్టొస్తుందో. పిండి కూడా జల్లి పెట్టాలా, ఎందుకంటే బాగానే ఉంటుంది పిండి. ఇది నాకు తెలిసి గోధుమ పిండి కాదనుకుంటా, మైదా పిండి అనుకుంటా. మైదా పిండి చపాతీ చేసుకోవాల్సిందే. ఇంకా పట్టుకుంటేనే అర్థమైపోతుంది మైదా పిండి అని. కలిపేసి ఒక 5 నిమిషాలు అట్టే పెట్టేసి మళ్ళీ చేత్తో అది వేస్తాం. నీళ్ళు వేసి పారేసిన బాగా దండి. ఏం పర్వాలేదు, మన దగ్గర పిండి ఉన్నారు. బాగా ఇది బంక అతుక్కుంటుంది ఇది మైదా. ఎట్ట అతుక్కుంటుందా. మాటలు చెప్తేనది మొరటగా తెచ్చని ఉంటుంది. ఇది దీన్ని గట్టే ఒక 5 నిమిషాలు ఆరబెట్టేద్దాం. ఇదేమో పిసికినా ఆరబెట్టినా కూడా దీంట్లో మర్చిపోయినా ఉప్పు వేయడం. ఇప్పుడు దీన్ని అదములు ఇదే రుద్దడం పెద్ద టాస్క్ నాకు. ఇదేమో బంక అతుక్కుంటుంది, అందుకే సపరేట్ పిండి తీసుకున్నా. సాగుతుంది వేసి
బంక సాగినట్టే ఇది. చూద్దాం ఒకటి చేసి చదువు. అంతే. ఇట్లా అనుకోవాల్సిందే. అది కూడా లావుగా వచ్చేది, పతలాగా రాదు నాకు తెలిసి. వాళ్ళైతే ఇట్ట సాగ పెరుకుతారు, ఇట తట్టి. వాళ్ళ హోటల్లో అన్నీ ఇట్టే చేసేది. మనం కూడా చేద్దాం. అయ్యవా లేదులే, హోటల్ పెట్టుకున్నాం. లేదులే, హోటల్ పెట్టేద్దాం. చపాతీ హోటల్ కూడా పెట్టాలవా? కాకపోతే ఇది ఏరే షేప్ వచ్చింది, ఏదో ఒక షేపు మొత్తానికి ఒక చపాతీలాగా తయారు చేసిన దీన్ని. మొన్న పిండి వేస్తేనే నీళ్ళగా వేస్తేనే కాళ్ళ ఇది. ఇంక తిట్ట కాలుతుందో లేదో కూడా డౌటే నాకు. ఆడికి నూనె కూడా పోసిన. వాళ్ళు నిప్పుల మీద కాలుస్తారు కుబూసులు, మనం పెను మీద కాలుస్తున్నాం. చూద్దాం ఎంత టైం పడుతుంది, ఇది ఎంత టైంకి కాలుతుందో. అసలు కాలుతుందో లేదో కూడా డౌట్ కాదు నాకు. కాల్చాల దీన్ని ఎట్టయినా సరే. ఎట్టో కాలుతుంది. కాలు మా కాలు. ఇదేమో కాలింది కానీ ఎట్లున్నదంటే చపాతీ తినట్లేదు, ఇది గట్టిగా ఉన్నది. అప్పటి నుంచి ఒకటి కాల్చిన మొత్తం అయితే 5 అయితే వచ్చినాయి. 2 ఆల్రెడీ రుద్దేసిన, ఇంకా 2 ఉన్నాయి. ఈ 4కి నాకు చేతులు నొప్పులు కొడతా ఉండే 2 పక్కల ఇట్ట తప్ప 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 అని. ఈసారి కట్టి ఆ బండ 2 తెచ్చుకుంటా. ఒకటి తెచ్చుకోవడం మేలు. నువ్వే అట్ట అయిపోయిందా గుడలు? మొత్తం పిండి అయిపోయినాయి గుడలంతా ఈ 3 చపాతీలకే. ఆడ ఇంకోటి వేసిన, అది కూడా బొక్కలు పడి ఉన్నది. అదే బండ కట్టి ఉంటే నీట్గా వచ్చిండు. ఇలా తెచ్చుకుంటా ఈసారి బండ కట్టి, పోతే పోయింది లెక్క తెచ్చి పెట్టుకోవాలి ఒకటి రూమ్లో. నిన్న పెట్టిన వీడియోలో మేము ఒక షాపింగ్ మాల్కి పోయినాం కదా, అక్కడ ఒక చిన్న గ్లాస్ అయితే స్టీల్ది అయితే చూసిన, దానిపైన ఉండే రేటు కూడా చెప్పిన. అది ఎంతో కామెంట్ చేసేయండి. ఇట్లా చపాతీ పైన మొత్తము కూర వేసుకొని నానబెట్టుకొని తింటే భలే ఉంటుంది. చపాతీలు అయితే రెడీ అయినాయి. ఈ మధ్యాహ్నం తోఫిక్ పోయి ఇచ్చినాడు, వాళ్ళ పని మనిషి ఇచ్చిందంట. ఇది చికెను పైన చట్నీ వేసారు. ఏదో చట్నీ కానీ బాగానే ఉంది. మన రొట్టె తిందాం. అబ్బా గట్టిగా ఉన్నది. వీళ్ళు ఎట్ట చేసుకుంటారో దీన్ని, ఇంత గట్టిగా ఉన్నది. ఈ చపాతీకి కూరకు బాగుంది కానీ చపాతీ మాత్రం గట్టిగా ఉన్నది. ఇన్ని చపాతీలు నేను అస్సలు తినలేను సమయం. 2 తింటే గొప్ప. ఒక 2 పని మనిషికి ఇస్తాను, పోనీ ఆమె కూడా తింది. సో చూసినారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.